పదవీ విరమణ తర్వాత కేవలం పెన్షన్ ఉంటే సరిపోదు, పెరుగుతున్న వైద్య ఖర్చుల దృష్ట్యా ఆరోగ్య భద్రత కూడా ఎంతో కీలకంగా మారనుంది. ఈ అవసరాలని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ తాజాగా ఒక వినూత్న పథకాన్ని ప్రారంభించింది. అదే ఎన్పిఎస్ స్వస్తి పెన్షన్ స్కీమ్. ఇది పెన్షన్తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ని ఒకే స్కీమ్లో కలిపి ప్రత్యేకమైన కాంబో ప్లాన్గా రూపొందించింది. సాధారణంగా పెన్షన్, ఆరోగ్య బీమా వేరువేరు ప్లాన్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త స్వస్తి పెన్షన్ పథకంలో మీరు జమ చేసే మొత్తంలో ఒక భాగం పెన్షన్ కార్పస్కు వెళ్ళగా మరో భాగం హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రీమియంగా మారనుంది. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్తో పాటు హాస్పిటల్ ఖర్చులకి బీమా రక్షణ కూడా లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో విడిగా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ కార్పస్ నుంచి ప్రీమియం చెల్లించే సౌకర్యం ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకత. ఈ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్లోకి ప్రైవేట్ రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందేవారు, రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తున్న వ్యక్తులు ఈ స్కీమ్లో చేరి తమ భవిష్యత్తు కోసం పెన్షన్తో పాటు ఆరోగ్య రక్షణను కూడా ఒకేసారి పొందవచ్చు. అలాగే ఈ స్కీమ్లో చేరే వారికి సెక్షన్ 80C, 80CD వంటి ముఖ్యమైన పన్ను మినహాయింపులు కూడా వర్తిస్తాయి. దీనిలో కనీస పెట్టుబడి 1000 రూపీస్ నుంచి గరిష్ట పెట్టుబడికి ఎలాంటి పరిమితి అయితే లేదు. ఈ పథకం ద్వారా రిటైర్మెంట్ తర్వాత వైద్య ఖర్చులపై ఆందోళన లేకుండా ఆర్థికంగా స్థిరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ఈ వీడియోకి లైక్ చేసి ఈ రీల్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి.